మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో 7 మార్క్స్లో లెవెల్ 1లో అక్షర బుక్లో అయితే కనుక పేజ్ నెంబర్ 135లో ఫస్ట్ది దీప్తి బుక్ పేజ్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా బుక్ వచ్చేసరికి 2023 ఎడిషన్లోది. మ్యాక్సిమం పేజ్ నెంబర్ వేరియేషన్ ఏం రాదు, కొంచెం వస్తే రావచ్చు. ఇక్కడ ఏమన్నాడు వాడు, ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees, prove that sin 2a minus sin 2b plus sin 2c is equal to 4 cos a sin b cos c అని ప్రూవ్ చేయమన్నాడు వాడు. మనం ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వాడు ఇచ్చింది రాసుకుందాం. sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c, ఇది వాడు ఇచ్చిన ఎల్హెచ్ఎస్. ఇది మనకి ఎలా ఫార్ములా ఉంది, ఇది సైన్ సి మైనస్ సైన్ డిలా ఉంది కదా. మనకు సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా తెలుసు. ఏంటది, 2 cos c plus d by 2 sin c minus d by 2. We know that sin c minus sin d is equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. ఓకేనా, మామూలుగా ఫార్ములా ఇది మనకి సమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సి అంటే 2a, డి అంటే 2b అప్లై చేద్దాం దానికి. 2 cos 2a ప్లస్ 2b బై 2 sin 2a మైనస్ 2b బై 2. ఇది ఈ సైన్ సి మైనస్ సైన్ డికి మనం విభజించింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి, ప్లస్ సైన్ 2c. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన న్యూమరేటర్లో 2 కామన్ తీసేస్తాం. 2 cos 2 కామన్ తీసేస్తే a ప్లస్ బి బై 2 సైన్, ఇక్కడ కూడా 2 కామన్ తీసేస్తాం, a మైనస్ బి బై 2 ప్లస్ సైన్ 2c ఫార్ములా తెలుసు. మామూలుగా సైన్ 2 థీటా ఫార్ములా ఏంటి, 2 sin థీటా cos థీటా. ఇక్కడ 2 sin c cos c, 2 sin c cos c. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 cos a ప్లస్ బి ఇంటూ సైన్ a మైనస్ బి ప్లస్ 2 sin c cos c మిగిలింది మనకి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాడు కదా. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాడు. ఇక్కడ మనకి ఏముంది, a ప్లస్ బి ఉంది. సో మనం ఇక్కడ a ప్లస్ బి ఉంచుకుని ఈ సిని అడే పంపేద్దాం, 180 మైనస్ సి. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ దీని ముందు కాజ్ ఉంది. సో కాజ్ a ప్లస్ బి వాల్యూ అంతా cos 180 మైనస్ సి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రబ్ చేసేస్తున్నాను. మామూలుగా ఎగ్జామ్ పేపర్లో అయితే ఉంచుకోవడం బెస్ట్. cos 180 మైనస్ సి అంటే cos 180 మైనస్ థీటా ఫామ్లో ఉంది, అంటే మైనస్ కాస్ థీటా, అంటే ఇక్కడ మైనస్ కాస్ సి వస్తుంది. ఇక్కడ 2 అలాంగ్ మైనస్ 2 కాస్ సి సైన్ a మైనస్ బి ప్లస్ 2 sin c cos c. ఓకే, ఇక్కడ 2 cos c ఉంది, ఇక్కడ 2 cos c ఉంది, అది కామన్ తీసేస్తాను. 2 cos c కామన్ తీసేస్తే ఇక్కడ ఫస్ట్ ఇది రాసుకుందాం. మిగిలింది ఇక్కడ ఏముంది, sin c మిగిలింది, sin c. ఇక్కడ ఏం మిగిలింది, 2 cos c కామన్ తీసాక మైనస్ సైన్ a మైనస్ బి మిగిలింది. ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ రాసినట్టే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 రాసాం. ఇందాక a ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏముంది, సి ఉంది. ఒక స్టెప్ వేస్తాను, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఉంది కదా మనకి. ఇక్కడ సి ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి అవుతుంది అనమాట మనకి. ఓకే, సి ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి. ఇక్కడ ఏముంది, సైన్ సి ఉంది, సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి. సైన్ 180 మైనస్ థీటా అంటే అలాగో సైన్ థీటానే కదా ఆల్టర్నేటివ్ కప్స్ ప్రకారం. సో సైన్ సి నేను రాయొచ్చు, సైన్ a ప్లస్ బి అని రాయొచ్చు. 2 cos c sin a plus b minus sin a minus b అనమాట. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. దానికి ఫార్ములా తెలిసి ఏంటి మనకి, 2 cos A sin B, 2 cos C 2 cos A sin B, ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు లాస్ట్లో ఒక స్టెప్ మల్టిప్లై చేసి వేయడం, అదొకటే మిగిలింది. ఇక్కడే 2 2s ఎంత, 4 cos A sin B cos C, cos A sin B cos C. వాడు అడిగింది మనం ప్రూవ్ చేస్తాం కదా, 4 cos A sin B cos C అని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేస్తాం. లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవాలి. 4 మార్క్స్ క్వశ్చన్ ఇది ట్రిగ్నోమెట్రీలో.